ఏపీలోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ను నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఈ డేటా సెంటర్ కోసం ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా చివరకు ఏపీ దాన్ని సొంతం చేసుకోవడంతో రాష్ట్రంలో సంబరాలు మిన్నంటాయి. మంత్రి నారా లోకేష్ చొరవతోనే ఈ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కు రప్పించినట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మరోవైపు ఈ డేటా సెంటర్ వైజాగ్కు రావటంపై ఇతర రాష్ట్రాలు అక్కసు కనిపిస్తుందని మంత్రి లోకేష్ ట్వీట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఐటీ మంత్రి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే స్పందించారు. వైజాగ్ను గూగుల్ డేటా సెంటర్ ఎంచుకోవటంపై స్పందిస్తూ ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వం వాళ్ళకి 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందని ఖర్గే తెలిపారు. రాష్ట్ర జీఎస్టీలో 100% రియంబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. గూగుల్కు కేటాయించిన భూమి కూడా 25% డిస్కౌంట్తో ఇస్తున్నారన్నారు. నీళ్లపై టారిఫ్లో కూడా 25% డిస్కౌంట్ ఇచ్చారని కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ట్రాన్స్మిషన్ 100% ఉచితంగా కల్పించనున్నారని వెల్లడించారు. ఇవన్నీ వాళ్ళు చెప్పరు, గూగుల్ వచ్చింది అని మాత్రమే పత్రికల్లో రాస్తారని ఖర్గే వ్యాఖ్యానించారు. అన్ని రాయితీలు తాము ఇస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు అంటారు కదా అన్నారు. బెంగళూరులో జనావాసం ఎక్కువ అవుతుందని అంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తే జనావాసం ఎక్కువవుతుంది కదా అని వ్యాఖ్యానించారు. మరోవైపు వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ రాకపై ఇతర రాష్ట్రాల్లో అప్పుడే మంటలు మొదలైనట్లు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. ఆంధ్ర ఆహారం కారంగా ఉంటుందని, అలాగే తమ పెట్టుబడులు కూడా కారంగా అనిపిస్తున్నాయని లోకేష్ ట్వీట్ చేశారు. కొంతమంది పొరుగువారు ఇప్పటికే దాని భారాన్ని అనుభవిస్తున్నారు అన్నారు.